హెచ్ఎండిఏ పరిధిలో భూముల లెక్కలు తీసే పనిలో పడింది సర్కార్. ఏ ఏరియాలో ఎంత భూమి ఉందనే లెక్కలు తీయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఆ పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములతో పాటు లిటిగేషన్ భూముల లెక్కలు కూడా తీస్తోంది రాష్ట్ర సర్కార్. హెచ్ఎండిఏ పరిధిలో వేల కోట్ల విలువ చేసే భూములున్నాయి. కొన్ని భూములు హెచ్ఎండిఏ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మరికొన్ని భూములు ప్రైవేట్ కబ్జాకు గురయ్యాయని, ఇంకొన్ని భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయని అంటున్నారు అధికారులు. అయితే హెచ్ఎండిఏ పరిధిలోని వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణ ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్ల కిందకు మార్చి ఆదాయాన్ని సమకూర్చుకుంది గత ప్రభుత్వం. ఇంకా పలుచోట్ల వేల కోట్లు విలువ చేసే భూములు ఉన్నప్పటికీ వాటిని కాపాడుకోవడం కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. గతంలో జవహర్ నగర్ భూముల ఆక్రమణల వ్యవహారంలో ప్రజాప్రతినిధులు ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్త చర్చ జరిగింది. శంషాబాద్లోనూ హెచ్ఎండిఏకు చెందిన 50 ఎకరాలను ఓ వ్యక్తి ఆక్రమించడంతో ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. మియాపూర్లోని హెచ్ఎండిఏ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. పక్కా ఇళ్లను నిర్మించుకున్నారు. నగరం చుట్టుపక్కలున్న హెచ్ఎండిఏ భూములకు చుట్టూ ఇనుప కంచెలు నిర్మించినప్పటికీ వాటిని తొలగించి మరీ ఆక్రమిస్తున్నారని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెడుతున్నారు అధికారులు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో భూముల విలువ కోట్ల రూపాయలు పలుకుతూ ఉండడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. తొలుత ఆ భూముల్లో చిన్నపాటి షెడ్లు వేసి వాటిని వివాదాల్లోకి లాగుతున్నారు. కోర్టుల్లో కేసులు వేస్తూ ఆ భూములపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో గ్రూపులుగా ఏర్పడి మరీ కబ్జాలకు పాల్పడుతున్నారు. హెచ్ఎండిఏ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మరి ఇలాంటి దందాలకు పాల్పడుతున్నారని అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భూములకు సంబంధించినటువంటి విషయంపై దృష్టి పెట్టింది. హెచ్ఎండిఏ పరిధిలో ఎంత భూమి ఉంది, ఎక్కడెక్కడుంది, అదేవిధంగా కబ్జాకు గురైంది, ఆక్రమిత భూములు ఎక్కడెక్కడున్నాయి, కబ్జాకు గురైన భూముల్లో ఏమైనా నిర్మాణాలు జరిగాయా, జరిగితే ఎవరు నిర్మించారు వంటి వివరాలతో సహా పూర్తిస్థాయి లెక్కలు తీయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిన్నారం 170 ఎకరాలు, పటాన్ చెరువు లగ్డారం 184 ఎకరాలు, పటాన్ చెరువు చిట్కుల్ 50 ఎకరాలు, ఇస్నాపూర్ 22 ఎకరాలు, పటాన్ చెరువు 8 ఎకరాలు, ఫసల్వాడి పటాన్ చెరువు 52 ఎకరాలు, ఆరుట్ల కంది 106 ఎకరాలు, ఇంద్రకరణ్ కంది 140 ఎకరాలు, కంది 50 ఎకరాలు, బుద్దేరా 86 ఎకరాలు, శంకరంపేట 85 ఎకరాలు ఉన్నట్లుగా అధికారులు లెక్కలు తీసినట్లుగా సమాచారం. అయితే కోర్టు లిటిగేషన్ అంశాలపై లీగల్ గా ముందుకు వెళ్లాలని, కబ్జాకు గురైనటువంటి భూములపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ భూములను గతంలో ఎవరికైనా లీజుకు ఇచ్చారా, ఇస్తే ఏ ప్రాతిపదికన ఇచ్చారు వంటి వాటిపై కూడా పునఃపరిశీలన జరగాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. దీంతో హెచ్ఎండిఏ భూముల లెక్కలు తీసేందుకు త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది అధికారుల బృందం.